వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఎండలమ్మా ఎండలు ఏంటి ఎండలు అంటున్నా, ఇంటికి ఎక్కడికి పోయినావేటి? నేనైతే బయటకైతే వెళ్ళొచ్చానండి. బయటికి వెళ్ళొచ్చేసరికి చాలా చిరాకు అనిపించింది తెలుసా. కొంచెం ఎండకే అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఎండలు ముదిరాయంటే మనం ఏమైపోతామో అసలుకే మార్చిలో ఎలాగుంది, ఇంకా ఏప్రిల్ మే ఎలాగుంటుందో అసలు తట్టుకోలేమో అనుకుంటా. ఎండలు అయితే నిజంగా చాలా గట్టిగా అయితే ఉన్నాయండి వైజాగ్లో అయితే. మీ సైడ్ అయితే ఎండలు ఎలాగున్నాయి? చాలా ఎక్కువగా ఉన్నాయా? పర్వాలేదా? ఇంకా మా సైడ్ అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. బయటికి వెళ్ళొచ్చేసరికి చాలా చిరాకుగా అనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళి 10 నిమిషాలు వెళ్ళొచ్చేసరికి ఇలాగ అయిపోతే ఇంకా రోజు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చే వాళ్ళు ఎంత చిరాకు పడతారు కదండి. నిజంగా చాలా చిరాకుగా ఉంటారు కదా. నాకైతే ఇంటికి వచ్చిన వెంటనే చల్లగా ఏమైనా జ్యూస్ కానీ చల్లగా ఐస్ క్రీమ్ కానీ ఏమైనా తినాలనిపించింది. కనీసం ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పెట్టుకోకుండా పోయినా బయటికి వెళ్ళి వచ్చేసరికి చల్లగా తాగడానికి ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పెట్టుకోలేదు. ఇంకా చాలా చల్లగా తినాలనిపించింది. నాకైతే ఒకటే అనిపించింది, ఇంకా 10 నిమిషాలు వెళ్ళి వచ్చేసరికి ఎలా అయిపోతే రోజు పోయి వచ్చిన వాళ్ళకి ఎంత చిరాకుగా ఉంటుంది. వాళ్ళ కోసం ఏదైనా చేస్తే బాగుండు, వచ్చి చల్లగా ఏమైనా తింటారు కదా అనిపించింది. ఇంకా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి, మా వారి డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి ఇంకా నేనైతే కస్టర్డ్ అయితే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, సరదాగా వాళ్ళతో పాటు నేను కూడా తింటాను కదా, నాకు కూడా చల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే కస్టర్డ్ అయితే చేసేసుకుంటున్నాను. అలాగే మంచిగా సాంగ్స్ అయితే పెట్టుకున్నాను. సాంగ్స్ వింటూ డ్యాన్స్ వేస్తే ఇంకా కస్టర్డ్ అయితే తయారు చేసేసుకున్నా. ఇంకా బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను దాన్ని. ఇంకా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇందులోని. చల్లారక ముందు అయితే ఫ్రూట్స్ వేసుకోకూడదు. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే బనానా, గ్రేప్స్, యాపిల్, ప్రొమోగ్రానేట్ అయితే ఉంది. వాటితో పాటు కొంచెం బాదం పిక్కలు కూడా నానేసుకున్నాను, అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది. నాకైతే మంచిగా ఇష్టం ఈ కస్టర్డ్, మా పిల్లలకి కూడా ఇష్టం. ఇంకా ఐస్ క్రీమ్లా తినడానికి మంచిగా ఉంటుంది. ఇంకా ఫ్రూట్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూసారా కలర్ఫుల్గా మంచిగా ఉన్నాయి కదా. కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రూట్స్ వేయకముందే మంచి టేస్టీగా ఉంది. కస్టర్డ్ ఐస్ క్రీమ్ తిన్నట్టు కుల్ఫీ టేస్ట్లా వచ్చింది. ఇంక ఫ్రూట్స్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. ఇంకా ఇదైతే చల్లారిపోయింది. అందులోనైతే ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం అనుకున్నా. ఇంకా మా పిల్లలు, మా వారు వచ్చాక వాళ్ళతో పాటు సరదాగా నేను కూడా తింటాను. అదే ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయింది. ఇంకా బాగుంది కదండి, చాలా కలర్ఫుల్గా చూడడానికి ఈ కస్టర్డ్ అంత బాగుంది కదా. చూడండి ఒకసారి ఎంత బాగుందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీరు కూడా తినండి. మంచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా చేసేసుకోవచ్చు. ఇందుకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.